మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. శివసేన, ఎంఎన్ఎస్ కూటమి భాగస్వాములు. ముంబైకి మరాఠీ మేయర్ వస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే తెలిపారు. ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. ముంబై స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. శివసేన, ఎంఎన్ఎస్ కూటమి భాగస్వాములు. ముంబైకి మరాఠీ మేయర్ వస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే తెలిపారు. ఏం జరిగినా ముంబై తమతోనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు కలిశారు. అలాగే స్థానిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. సో ముంబై రాజకీయాలు ఎలా ఉండబోతాయి అనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? షాలిని, ఖచ్చితంగా ముంబై రాజకీయాల్లో ఒక భారీ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలు వీళ్ళు ఉద్ధవ్ ఠాక్రే సోదరులు ఇద్దరు కూడా. సో అట్లాంటి ఇద్దరు, రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం దాదాపు ఐ థింక్ ఒక 6 months బ్యాక్ ఒకసారి జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి ఒకే వేదిక పైన ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భం. అప్పుడే అనుకున్నారు ఖచ్చితంగా ఒక భారీ చేంజ్ జరగబోతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో అని చెప్పేసి. సో ఈ రోజు మరొకసారి వాళ్ళిద్దరు కూడా భేటీ అవ్వడం, నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పడం కూడా సో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ చేంజ్ అని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర పాలిటిక్స్ చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే షిండే వర్గం మొత్తం కూడా ఠాక్రే నుంచి విడిపోయి శివసేన రెండు భాగాలుగా విడిపోయి షిండే శివసేనగా మారిపోయింది. సో వాళ్ళు బీజేపీ కూటమితో ఉండి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటి నేపథ్యం నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైబడి వీళ్ళిద్దరు అంటే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒక కూటమిని ఏర్పాటు కావడం ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ అని చెప్పాలి మహారాష్ట్ర రాజకీయాల్లో. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ఆలోచనలు ఐక్యంగా ఉన్నాయి, మేము విడిపోయేటువంటి పరిస్థితుల్లో లేము అటు ఖచ్చితంగా వాళ్ళు బలగుద్ది చెప్తున్నారు. మరోవర్ 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ జనవరిలో ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ కూడా మనం చూస్తున్నాం, చూడొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పటికే బిఎంసీ అంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడం వీళ్ళిద్దరి బంధం రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని చెప్పడం అఫ్ కోర్స్ చెప్పినట్టే అనుకోవాలి. సో దీంట్లో వాళ్ళ పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు ఎంఎన్ఎస్ కానీ ఇటు శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత ఒక కూటమిని ఏర్పాటు చేయడం. ఈవెన్ 2005లో రాజ్ ఠాక్రే శివసేన నుండి విడిపోయి ఆయన ఎంఎన్ఎస్ పెట్టుకున్నారు, అంటే ఆ పార్టీని స్థాపించడం జరిగింది. సో ఇద్దరు కూడా ఆ టైంలో ఒక డీవియేషన్ వచ్చేసింది పొలిటికల్ గా. సో ఇప్పుడు ఆ పొలిటికల్ డీవియేషన్ ని కాదు, ఇక ఖచ్చితంగా అంటే షిండే ఎఫెక్ట్ తోటి ఇద్దరు అన్నదమ్ములు కలిశారని చెప్పాలి. సో మనమే విచ్ఛిన్నమైతే మరి ఇక ప్రజల పరిస్థితి ఏమిటి అని మాట్లాడుతూ మహారాష్ట్ర కోసం మేమిద్దరం కూడా ఐక్యంగా ఉన్నామంటూ కూడా ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి ఇవాళ చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక భారీ చేంజ్ అని చెప్పాలి. సో ఈ రోజు నిజానికి వాళ్ళిద్దరూ కలిసి శివాజీ పార్క్ లో ఉన్నటువంటి బాలాసాహెబ్ ఠాక్రే స్మారక విగ్రహాన్ని, ఆ చిహ్నం ఏదైతే ఉందో అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మహారాష్ట్రలో ముఖ్యంగా 29 మున్సిపల్ కార్పొరేషన్ లో ముఖ్యంగా బిఎంసీలో జనవరి 15 పోలింగ్ జరగబోతోంది. సో ఫలితాలు 16న రాబోతున్నాయి. సో దీంట్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ప్రసంగంలో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే ముంబై మేయర్ ఖచ్చితంగా మరాఠీ అవుతారు అంటూ కూడా మరాఠా రాజకీయ అంటే ఒక సెంటిమెంట్ తీసుకొస్తున్నారు. ముంబై రాజ్ ఠాక్రే బాల్ ఠాక్రే కుటుంబానిదే. సో మా మధ్య ఎట్లాంటి వివాదం లేదు, సో మా పోరాటం ఇంకా పెద్దగానే ఉంటుంది. సో మహారాష్ట్రలో ఇప్పుడు రాబోయేటువంటి మేయర్ పీఠం కూడా మాదేతో పాటు మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా తొందరలోనే ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే
మనం విడిపోతే ఖచ్చితంగా శత్రువుకు అది ఆయుధంగా మారుతుంది. సో ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే ఉందో ఇవాళ ప్రకటించినటువంటి కూటమి, ఈ కూటమి ఖచ్చితంగా ముందుకే పోతుంది, మహారాష్ట్ర రాజకీయాలు శాసిస్తామంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ గతంలో 5 నెలల కింద ఇందాక నేను చెప్పినట్టు షాలిని, ఆల్మోస్ట్ ఏదైతే జూలై 5, 2025 రోజు మహారాష్ట్రలో ఆ రోజు వీళ్ళు కలిసినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే హిందీ వివాదం నడుస్తోంది మహారాష్ట్ర కానీ దేశం మొత్తం కూడా కానీ. మహారాష్ట్రలో మరాఠా కాకుండా హిందీ పైన హిందీని చొప్పించాలని కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఇది మరాఠాను దెబ్బతీసేటువంటి ప్రయత్నం, ఎమోషన్స్ దెబ్బతీస్తుందంటూ కూడా మహారాష్ట్రలో హిందీ పైన ఆ వివాదం కొనసాగుతున్నటువంటి టైంలోనే ఉద్ధవ్ ఠాక్రేతో పాటు రాజ్ ఠాక్రే ముంబైలో అప్పుడు వలీడోంలో మరాఠీ ఐక్యత మీద ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ఆ ర్యాలీ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా కలిసి పోటీ చేయబోతున్నారని అప్పుడే వాళ్ళు హింట్ ఇవ్వడం జరిగింది. ఆ హింట్కి ఈ రోజు కూటమిగా ఏర్పడడం జరిగింది. సో మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం చాలా ప్రధానంగా మారింది మహారాష్ట్ర రాజకీయాల్లో. దాంట్లో కీలకమైనటువంటి అంశాలని కొన్ని మనం అర్థం చేసుకుంటే గనక, ఇప్పుడు మరాఠీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే ఇంతకుముందు బాల్ ఠాక్రే సెంటిమెంట్ ఉన్నా కానీ ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే రెండుగా విడిపోయారు. సో ఇప్పటి వరకు ఈ వీళ్ళిద్దరూ విడిపోవడం వల్ల మరాఠీ ఓట్లు చీలిపోయినాయి. సో దీంట్లో ఇప్పుడు మరాఠీ ఓట్లు మొత్తం కూడా ఈ ఇద్దరికే కలిసి వస్తాయి అన్నది ప్రధానమైనటువంటి ఎజెండా. సో దీంట్లో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మీద కూడా ఖచ్చితంగా ప్రభావం అనేది పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇద్దరు కలిస్తే భారతీయ జనతా పార్టీకి పెద్ద సవాలనే చెప్పాలి. గటు ముంబైలో ముంబై టౌన్ విషయం చూసుకుంటే, ముంబై టౌన్ కానీ ఈవెన్ అటు గుజరాత్ కానీ ఉత్తర భారత ఓటు బ్యాంకు పైన బీజేపీ నిజానికి చాలా బలమైనటువంటి ఓటు బ్యాంకును సంపాదించుకున్నది. సో అటు ఈ ఠాక్రే సోదరుల కూటమి ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలు చేస్తుందో సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ, అండ్ మోర్ ఓవర్ షాల్ని మహారాష్ట్రలో సోషల్ ఇంజనీరింగ్ పనికిరాదు. అక్కడ శివాజీ సెంటిమెంట్ ఉంటుంది. మనం చూడొచ్చు గతంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోతే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి క్షమాపణలు చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత ఒక రకమైనటువంటి భావోద్వేగంలో మరాఠాలు ఉంటారన్నది చెప్పనవసరం లేదు. అట్లాంటి మరాఠాలు రెండుగా చీలిపోయారు. రాజ్ ఠాక్రే తో పాటు ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఈ రెండుగా విడిపోయారు. సో వీళ్ళిద్దరూ కలిస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం ఉంటుంది. మోరోవర్ ఇప్పుడు షిండే వర్గం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే నుంచి షిండే వేరైపోయి ఉద్ధవ్ని మొత్తం కూడా బలహీనపరచడం జరిగింది. షిండే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో షిండేని కాదు, అంటే షిండే ఫేస్ పరంగా మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా గానీ అక్కడ ఫడ్నవీస్ అంటే భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. మరాఠా సెంటిమెంట్ అక్కడ కలిసి వచ్చింది. సో అది బీజేపీకి హిందుత్వవాద సెంటిమెంట్ కలిసి వచ్చింది కాబట్టి అది షిండే వర్గానికి ప్లస్ అయింది. అప్పుడున్నటువంటి ప్రకటించినటువంటి హామీలు కానీ వాట్ ఎవర్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండే వర్గం అసలైనటువంటి నిజమైన శివసేన అని పిలిపించుకుంటుంది. వీళ్ళిద్దరూ ఏకమైతే గనక ఖచ్చితంగా ఇక మరాఠాలు మొత్తం కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములతోనే ఉన్నారని చెప్పడంలో ఈ కలయిక, ఈ కూటమి అనేది ఒక రిజల్ట్ చూపిస్తుంది, ఒక ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బిఎంసీ ఏదైతే ఉందో దేశంలోనే అత్యంత ధనికమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పాలి. ఈవెన్ చాలా కాలం పాటు శివసేన ఆధిపత్యాన్ని కొనసాగించినా గానీ ఉద్ధవ్ ఠాక్రే కోల్పోయినటువంటి రాజకీయ స్థానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేయడంలో ఈ ఇద్దరు ఇక ముందుకెళ్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదని చెప్పాలి శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.